IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, శ్రీరామ కోటి రాస్తూ ఉంటారు. ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఏంటమ్మా పరిస్థితి? ఎందుచేతన కారణాలు ఏవైనా కావచ్చు. కనీసం ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి 5 days అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, హెల్త్ ఇష్యూ రావచ్చు, రకరకాల కారణాల వల్ల ఆపితే ఏదైనా దోషమా? మళ్ళీ రీస్టార్ట్ చేయాలా? రామకోటి అంటే రామనామం యొక్క కోటి అనే పదానికి 100 లక్షలు అనే అర్థంతో పాటుగా కోటి అంటే శిఖరము అని అర్థం. తులాకోటి క్వాణ అంటే కోటి అంటే ఇప్పుడు పర్వతం ఉంది, పర్వతం యొక్క చిట్ట చివరి దాన్ని కోటి, ఇంకా మనం కిరీటాలు లాంటి కోటేరం మొదలైన పదాలు వాడతాం. అంటే రామతత్వం యొక్క అత్యున్నతమైన స్థాయిని లేక స్థానాన్ని పొందడం రామకోటి. అది ఎలా కుదురుతుంది అంటే, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, శ్రీరామ అనుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ మీరు మాట్లాడేదానికి సమాధానం చెప్పాలి గనక ఆ శ్రీరామ నాకు కంటిన్యూటీ పోతుంది. అవును కదా. మీ మాటలు వింటూ ఉంటే నాలుక శ్రీరామ అంటూ ఉన్నా బుర్రలో రాముడు ఉన్నాడా? నాలుక రామ అంటోంది. కానీ చాలా మంది టీవీ పెట్టు కూర్చుని పక్క వాళ్ళతో మాట్లాడుతూ రామకోటి రాసిస్తూ ఉంటారు కదా. ఫస్ట్ మిస్టేక్ అది, ఫస్ట్ మిస్టేక్ అమ్మా అది, అసలు పెద్ద మిస్టేక్ అదే. అంతే కదా. ఎందుకు రాస్తున్నాము రామరామ నోటితో అంటే సరిపోయి దాన్ని కూర్చుని ఎందుకు రాస్తున్నాం? ఇప్పుడే చెప్పాను కదా, నోటితో అంటూ ఉంటే ఎదుటి వాళ్ళ మాటల మీదకి నా మనసు వెళ్ళి నాలికేమో రామ అంటోంది, బుర్రేమో రామ్మ అంటోంది. సరిపోయింది కదా. ఇంకేమిటి ఉపయోగం? ఏమిటి? అంతేగా. ఇప్పుడు టేప్ రికార్డర్లో నాకు రామకోటి కావాలి అని చెప్పి ఒక ఆయన చేశాట, రామకోటి రాయాలని చెప్పి. అప్పట్లో ఇవి లేవు మనకి, ఇంకా ఈ కంప్యూటర్ అదంతా లేదు. శ్రీరామ అని అచ్చు తయారు చేయించాడు. అచ్చు పుస్తకాలు ఉంటాయి కదా, అట్లాంటి పెద్ద బ్లాక్ చేయించాడు. ఒక పేజ్లో ఎన్నో వస్తాయి, ఇటో 10 ఇటో 20 ఎన్నో ఉంటాయి కదా అన్ని. అట్లాంటి గబ 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 ప్రింట్ చేయించేశాడు. రామకోటి అయిపోయింది. కానీ అలా చేసినా కూడా రామ అన్న పదానికి పవర్ ఎట్లయినా వచ్చేస్తుంది కదమ్మా. ఉంటుంది అంతవరకు. ఫలితం రాకపోయినా పూర్తిగా రాదు. ఏదో రాసేది చెత్త కాకుండా రామ రాశాడు గనక కనీసం రామకోటి ఎన్నో పేజీ, రామకోటి ఎన్నో పేజీ అన్నాడు గనక రామకోటి ఎన్నో పేజీ అన్న వరకన్నా ఉందంతే. కానీ నిజంగా రామకోటి అన్నది ఏంటంటే అత్యున్నత స్థాయి అని అర్థం. 1,00,000 కోట్లు, 100 లక్షలు అని అర్థం కూడా ఉంది. అది పూర్తి చేయడానికి ఏమిటంటే శ్రీరామ అని రాసేటప్పుడు ఏం జరుగుతోంది? చెయ్యి రాస్తోంది గనక వేరే పని చెయ్యదు. నోటితో శ్రీరామ అంటున్నా గనక నాలుగు ఇంకో మాట అంటల్లా. రాసేది సరిగ్గా ఉందో లేదో, శ్రీ రాకుండా శ్రీమా అని కూడా రాయొచ్చు. బుర్ర ఇక్కడ లేకపోతే ఎగిరిపోతుంది, అయితే మా ఎగిరిపోతుంది. అట్లా ఎగిరిపోకుండా ఉండాలని జాగ్రత్తగా శ్రీరామ అంటున్నప్పుడు ఇది బుర్ర అక్కడ ఉంది. రాసేది సరిగ్గా ఉందా లేదా చూడడానికి కన్ను అక్కడ ఉంది. అట్లా చూడడానికి టీవీ చూస్తూ ఉంటే శ్రీరామ రాయలేనుగా. రేడియో వింటూ రాయగలనేమో గాని టీవీ చూస్తూ రాయలేను. అందుకని ఇంద్రియాల్లో కనీసం 4 ఇంద్రియాలు అక్కడ ఉంటాయి రాస్తూ ఉంటే. అప్పుడు మనకి రామ అనేది శ్రీరామ అని రాసేటప్పుడు ఈ భావన మనసులో ఉండి చేస్తూ నోట్తో ఆ మాట అంటూ చెవితో ఆ మాట వింటూ మనం చేస్తాం గనక 4 ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి కనుక ఫలితం ఉంటుంది. అందుకు రాయాలి శ్రీరామ అని. అంతేగాని నీతో మాట్లాడుతూ అమ్మా ఎట్లా ఉన్నావు, బాగున్నావా, మీ పిల్లలు బాగున్నారా, మీ ఆయన బాగున్నాడా, మీ ప్రయాణం ఎప్పుడు, నాకు 5 సార్లు అయిపోయింది శ్రీరామ. కానీ ప్రయోజనం ఉందా నాకు? లేదు. కనుక మీరు నియమాలు అడిగారు. నియమాలు ఏమిటి? స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు కట్టుకుని, మధ్యలో ఆగిపోతే ఒకవేళ చెప్తా, ఉతికిన బట్టలు కట్టుకుని శుచిగా ఒక చోట కూర్చుని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి, ఎవరితో మాటలు కానీ ఫోను కానీ ఇత్యాదుల మీద దృష్టి లేకుండా కూర్చొని రాయాలి. అదే నియమం, అంతకన్నా ఇంకేం లేదు. శ్రీరామ అన్నప్పుడల్లా వీలైతే మీ మనసులో రాముడి బొమ్మ కనపడాలి. కనీసం రాముడి గుణాల్లో ఒకటన్నా మనసుకు రావాలి.
ఇది ప్రధానం. మధ్యలో ఆగిపోతే Hmm. ఈ కోటి అన్న దానికి అత్యున్నతమైన ఎక్కువ సంఖ్య అని చెప్పాం కదా, Yes. అందువల్ల ఒకవేళ మధ్యలో ఆగిపోతే ప్రమాదం ఏం లేదు. Hmm. అసలు దానికి ఏం మొక్కుకోరు. రామకోటి రాస్తామంటే నాకేదో ఈ కోరిక తీరితే రాస్తామనో, ఇన్ని రాస్తే నా కోరిక తీరుతుందనో ఎవరు రామకోటి రాయరండి. Hmm. ఇష్టంతో. ఇష్టం, రాముణ్ణి తలుచుకోవడం ఇష్టం గనక రాస్తారు. అది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, లెక్క పెట్టడానికి వీల్లేనన్ని సార్లు రాయొచ్చమ్మా. ఇన్నిసార్లు అని చెప్పేదే కాదు, కొంతమంది రాస్తే కోట్లు అయినాయి. Hmm. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, కోట్లు, కోటి కాదు. Hmm. ఎన్ని రాసామంటే ఏమో తెలియదమ్మా, ఇన్ని పుస్తకాలు రాసా, ఎన్ని పుస్తకాలు అన్ని పుస్తకాలు అవన్నీ లెక్క పెడుతుంటే 2.5 కోట్లు అయినాయి. Oh. ఆవిడ రాసిన పుస్తకాలని లెక్క కడితే. ఎట్లా రాస్తారమ్మా? పెద్ద ఆవిడమ్మా, 80 ఏళ్ళ ఆవిడ. Hmm. పొద్దున 3:30కి లేచి Hmm. స్నానం చేసి కూర్చుని 6 గంటల దాకా రాస్తుంది. Oh, 3 గంటలు. రాశాక వాళ్ళ అమ్మాయి లేచి కాఫీ ఇస్తే చక్కగా తాగి కాసేపు అటు ఇటు పని చేసుకుని దేవుడి దగ్గర ఏమన్నా ఉంటే సర్దుకుని ఈ లోపల ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే చూసుకుని మళ్ళీ 7:30, 8 కల్లా స్నానం చేసి మళ్ళీ కూర్చుంటుంది రాయడానికి 12 గంటల దాకా. Hmm. ఆ తర్వాత విశ్రాంతి, భోజనము, విశ్రాంతి. సాయంకాలం మళ్ళీ చాలామందికి పూర్వకాలం వాళ్ళకి మళ్ళీ సాయంత్రం స్నానం చేసే అలవాటు ఉంది కదా, Hmm. సాయంత్రం స్నానం చేసి ఏదో ఓపిక ఉన్నంతసేపు గంటో గంటన్నరో రాసేది. ఎన్ని పుస్తకాలు రాసిందో ఎంత రాసిందో కూడా తెలియదు. తన డైలీ రొటీన్ లో రొటీన్ భాగం అయిపోయి. అది రాసేటప్పుడు టీవీ చూడడం కానీ ఇతరులతో మాట్లాడడం కానీ చెయ్యదు. మిగిలిన సమయాల్లో కార్యక్రమానికి భంగం ఉంటుంది కనుక తెల్లారుజామున కూర్చొని లేచి రావడం, తర్వాత పనుల టైంలో చేయకుండా పనులన్నీ అయిన తర్వాత మిగిలిన వాళ్ళు వాళ్ళ పనులు ఉంటాయి ఆ టైంలో, Hmm. ఆ టైంలో మళ్ళీ ఎవరితో డిస్టర్బ్ చేయకుండా ఉండేటటువంటి సమయంలో కూర్చొని రాయడం చేసేది. Hmm. అటువంటి వాళ్ళు ఎన్ని రాశారని కాదు, ఆవిడ 2.5-3 కోట్ల దరిదాపుల్లో చేసింది. Hmm. అంత చేయకపోయినా కనీసం 100 సార్లు రాసినా అంత నిష్టగా రాయాలి. మరి Hmm. అమ్మ, ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా రాసే వాళ్ళు ఒకరైతే, ఫలితం గురించి ఆశిస్తూ రాసే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. సో రామకోటి రాస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటారు? అసలు రాముణ్ణి తలుచుకునే వాళ్ళే పెద్దగా ఫలితాన్ని ఆశించి చేయరమ్మా, ముక్తి కోరుకుంటారంతేను. Hmm. అంచేత రామకోటి రాస్తే ఏ ఫలితం ఎట్లా వస్తుందంటే, త్యాగరాజుల వారి జీవితం ఉదాహరణ. ఆయన తీసుకెళ్ళడానికి రామబంట్లు వచ్చారు, Hmm. విమానం వచ్చింది. ఆ విమానంలో ఆయన సశరీరంగా వెళ్ళిపోయాడు అంటారు. ఈ శరీరం ఇక్కడే ఉందనుకోండి, ఆయన జ్యోతి రూపంలో వెళ్ళిపోయాడు Hmm. కనుక ఊర్ధ్వలోకాలకి చాలా తేలిగ్గా వెళ్ళిపోతారు, ఉద్ధరించబడతారు. అదే. కింద పట్టుకుని బంధించి కిందకి లాగేమేమి ఉండవు రామనామం చేసేవారికి. Hmm. అందుకోసం అయినా చేయాలి. అంతే, తప్పనిసరిగా భారతదేశంలో పుట్టినందుకు వాల్మీకి రామాయణంలో ఉన్న రాముణ్ణేమో కృతజ్ఞతతో తలుచుకోవాలి, మానవులకి గౌరవం ఇచ్చాడు గనక. Hmm. వేదాలలో ప్రతిపాదించిన రాముణ్ణి, వేదవేద్యుడైనటువంటి రాముణ్ణి తలుచుకుంటే ముక్తి లభిస్తుంది. మరి ఇప్పుడు రాసిన తర్వాత ఆ పుస్తకాలన్నీ ఏం చేయాలమ్మా? ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందో? ఆవిడే కదా ఎవరైనా చేసేది. భద్రాచలంలో రామనామ స్తూపం ఉంది, Mhm. ఇవన్నీ అవును. తీసి చక్కగా ఒక చోట వేసేసి దాని మీద ఒక కట్టడం, ఒక స్తూపం కట్టేశారు. అట్లా చాలా చోట్ల ఉన్నాయమ్మా రామకోటి రాసినటువంటి గ్రంథాలని వాటిని పాడు చేయడం, చెత్తగలకి వాడడం చేయకుండా Hmm. వాటన్నిటిని తీసుకెళ్ళి అలా స్తూపాల్లో పెట్టేస్తారు. వాటికి కూడా ప్రదక్షిణం చేయడం, వాటికి కూడా నమస్కారం చేయడం, లేదా ఎప్పుడన్నా ధూపదీపాలు నైవేద్యాలు పెట్టడం లాంటివి చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.